ఎంపీ మిథున్ రెడ్డి సిట్టు కార్యాలయంకి వచ్చారు. ప్రస్తుతం మద్యం కుంభకోణం సంబంధించి విచారణలు ఉన్నారు. మనతో మాట్లాడదాకా వైసీపీ నేత నాగార్జున యాదవ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి కేసుల పరంపర కొనసాగుతుంది? ఎంపీ మిథున్ రెడ్డి గారికి కూడా మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అసలు కుంభకోణం అంటే లేని ఒక మద్యం కేసులో అనవసరమైనటువంటి ప్రచారం చేసి అనవసరమైనటువంటి వ్యక్తులను దాంట్లోకి లాగి తద్వారా ఎంతో కొంత రాజకీయ లబ్ధి చేకూర్చాలనేటువంటి ప్రయాస కూటమి నేతలో కనబడుతుంది. దట్ ఒకటి మాత్రం నిర్ణయం చెప్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకొని మద్యం ద్వారా కుంభకోణం చేసింది జన్మతః హక్కు ఎవరికన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం ఇస్తే మద్యపానాన్ని ఎత్తేసి మద్య కుంభకోణం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2014 నుంచి 19 దాకా డిస్టిలరీకి ఎక్కువగా అనుమతులు మంజూరు చేసి కుంభకోణం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 దాకా మద్యం తయారీ చేసినటువంటి ప్రతి డిస్టిలరీ కూడా అనుమతులు ఎవరు మంజూరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదే, చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఈరోజు ఏ డిస్టిలరీలో అయితే మద్యం తయారైంది అన్బ్రాండెడ్ అని చెప్తున్నారో దాంట్లో ఎవరు ఉన్నారు? యనమల రామకృష్ణుడు గారు వియ్యం కూడా ఉన్నాడు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూటమి నేత అయినటువంటి ఎస్పీవై రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఊరికే మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉంటాడు. రాయలసీమ ప్రాంతంలో మిథున్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమస్యలని వాటన్నిటిని క్రోడీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలని పటిష్టతలోనూ ఆయన కృషి చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేటువంటి మిథున్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం ద్వారా, అతని నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాస్త ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో మిథున్ రెడ్డి గారి పైన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారే కానీ మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. విచారణలో వారు చేసేది ఏమీ లేదు. రేపో ఎల్లుండో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయాలి. కాబట్టి వీరి దగ్గర గాలి కబుర్లు గాలి మాటలే ఉన్నాయి. కాబట్టి ఏదో సమాచారం కోసం పిలిచారే కానీ లేని మద్యం కుంభకోణానికి ఈరోజు స్పష్టంగా అడుగుతున్నా, 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖజానాకి ఒక్క పైసా అయినా నష్టం చేకూరిందా? మరి మీరేం మాట్లాడతారు? మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి ఏదైతే వీటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మద్యం కానీ ఎక్సైజ్ కానీ ఇవన్నీ చేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య సన్నిహిత వర్గాల్లో ఉన్నారు కదా. కాబట్టి ఇవన్నీ గాలి కబుర్లు గాలి మాటలే కానీ తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఉడత ఊపుళ్ళకి గాలి కబుర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఒక మాట చెప్పారు, మద్యం కుంభకోణం జరగలేదని కూడాను ఆయన నిన్న మీడియాతో చెప్పడం జరిగింది. అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమైనా చేసుంటాడేమో నాకు తెలియదు, కానీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదని కూడా నిన్న ఆయన చెప్పడం జరిగింది. నిజమేనంటే అసలు మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? మిథున్ రెడ్డి గారు మా పార్లమెంట్ మెంబరు. మిథున్ రెడ్డి గారికి ఎక్సైజ్కి ఏం సంబంధం? మిథున్ రెడ్డి గారు మద్యం పాలసీ చేసేటువంటి ఆ పాలసీలో ఎప్పుడైనా కూర్చున్నాడా? ఆ మీటింగ్లో ఉన్నాడా? లేకపోతే అధికారులతో ఏమైనా మాట్లాడా? నేరుగా ఎక్కడైనా సంతకాలు పెట్టాడా? అతను మిథున్ రెడ్డి గారికి మద్యానికి అసలు ఏం సంబంధం? ఆయన పార్లమెంటేరియను. ఆయన చేసేటువంటి నిర్ణయాలు అవన్నీ అలా ఉంటాయి. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఏదో మాట్లాడారంటే విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాంటి అధముడు, అసమర్థుడు, నీచుడు, నికృష్టుడు ఎవరు లేరని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు అయిపోతాడా? ఈరోజు విజయసాయి రెడ్డి గారి మాటలనే మనం పరిగణలోకి తీసుకోవాలనుకుంటే మిథున్ రెడ్డి గారు లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన చాలా విమర్శలు చేశారు. అవన్నీ ఈ హెయిర్ ఎవిడెన్స్గా కింద వారు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చా? కాబట్టి ఏదో విధంగా రుజువు చేయలేక మొన్నటిదాకా ఆదానీకి 1700 కోట్ల రూపాయల లంచం ఇచ్చాడు, 1700 కోట్ల రూపాయలు అని చెప్పి ఆదానీ కుంభకోణం తీసుకొచ్చారు. ఏం చేశారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? మళ్ళా అదే అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా 1,20,000 కోట్ల రూపాయల పీపీఏ నష్టం చేకూరింది అన్నారు. అదే పీపీఎల్ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మాటలన్నీ ఒక 5-6 నెలల్లో ఇవన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. కాబట్టి వీటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిథున్ రెడ్డి గారి పైన ఎంతసేపు విచారణ చేస్తున్నారో మిథున్ రెడ్డి గారి విచారణకి పునాది కూటమి ప్రభుత్వానికి సమాధి రాయిగా ఉంటుందని చెప్పగలుగుతాను.
మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేది గత ప్రభుత్వంలో జరిగిందా లేదా అనేది పక్కన పెడితే కేవలం రాయలసీమలో మిథున్ రెడ్డి ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబానికి విపరీతమైన మైలేజ్ని ఏదైనా బ్రేక్ చేయాలని చెప్పి కూడాను చంద్రబాబు కూటమి చూస్తుందని వారి ఆటల్లో సాగమని చెప్పి కూడాను నాగార్జున యాదవ్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదో ఉద్ధరిస్తానని చెప్పి కూడా అడవుడు చూస్తున్న నేపథ్యంలో అది వారికి రాజకీయ సమాధి కూడా అయ్యే అవకాశం ఉందని నాగార్జున యాదవ్ చెప్తున్నారు.